చేసి చేసినటువంటి ఈ యొక్క పాశవికమైనటువంటి చర్యలని ఖండించాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థకి ఉన్నది. ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలో పోలీసులకు తెలియదు అని చెప్పి రౌడీలు తీసుకొచ్చి దాడి చేసిన వాళ్ళని కాపాడాలనేటువంటి ఒక ఆలోచనతో చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చట్టాన్ని గౌరవించి న్యాయస్థానాలను గౌరవించి గతంలో నుండి ఒక న్యాయస్థానంలో గెలుపొందినటువంటి ఏదైతే బోడి లక్ష్మి గారి కుటుంబం ఉందో వాళ్ళతో చట్ట ప్రకారంగా రాజ్యాంగ కట్టుబాట్ల ప్రకారంగా యుద్ధం చేయలేనటువంటి చేతగా నా కొడుకు ఎవరైతే ఉన్నారో వాడిని ఇప్పటికే తీసుకెళ్లి సెంటర్ జైల్లో వేయకుండా ఆలోచిస్తున్నారంటే సమాజంలో ఈ పోలీసు వ్యవస్థ గాని ప్రజాప్రతినిధులు గాని పాలక ప్రభుత్వాలు గాని నీ ఆలోచన వైఖరి ఎట్లా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే గొడవ జరిగినటువంటి 2 రోజుల ముందు ఈ యొక్క గొడవకి కారణమైనటువంటి దోషుల్ని తక్షణమే అదుపులోకి తీసుకొని చట్ట ప్రకారంగా శిక్షించకపోతే పోలీసు వ్యవస్థల మీద కానీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి మీద కానీ మేము కూడా కోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. మీకు కూడా శిక్షలు వేయించాలని చెప్పి మేము కోర్టును ఆశ్రయిస్తాం. మీ యొక్క ఫోన్లు గొడవకి 2 రోజులు అటు గొడవకి 2 రోజులు ఇటు మీ కాల్ డేటాలతో సహా తీసుకెళ్లి మీ యొక్క పాత్ర ఎంత ఉంటే అంత ఆ దోషులతో పాటు మిమ్మల్ని కూడా శిక్షిస్తాం. కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి మీరు ఆపుకొని ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించే విధంగా నడుచుకోవాలని చెప్పి ఈ యొక్క వేదిక ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే భూ బకాసులు ఉన్నారో వాళ్ళకి ఈ వేదిక ముఖంగా నేను చెప్తున్నాను, నువ్వైతే కిరాయిచ్చుకొని రౌడీలు తెచ్చుకోవాలేమో. బోడి లక్ష్మి గారి కనుసైగ చేస్తే మా సొంత ఖర్చులతో వచ్చే నీ యొక్క ఇల్లుని కూడా పేకల వేలతో పీకి అవతల పడేస్తాం. కాకపోతే చట్టాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మా తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు నేర్పించినటువంటి మానవతా దృక్పథంతో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ఉద్యమం చేసి సాధిస్తాం. మీరు అతిక్రమిస్తే ఉద్యమం పక్కన పెడతాం. మీ మీద మేము చొరబాటు చేసి మీరు చేసినటువంటిది మేమే చేయాలనుకుంటే ఈ రోజు మీరు ఇక్కడ మా యొక్క ముందు మాట్లాడినటువంటి సోదరులు చెప్పినట్టు మీరు ఎవరు మిగలరు. ఆ ఏదైతే స్థలం మీద కన్నేసో ఆ స్థలం చుట్టూ కూడా మీ నీడ కూడా రాదు మేము తలుచుకుంటే. ఓకే, కాబట్టి నా తల్లి సమానురాలైనటువంటి బోడి లక్ష్మి గారు, అలాగే నా చెల్లి ఎవరైతే ఇప్పుడు మాట్లాడినటువంటి లక్ష్మి గారి కూతురు గాని మీకు కిరాయి రౌడీలు ఉండొచ్చు, మేము మా కుటుంబ సభ్యులు ఉన్నాం వాళ్ళ వెనక. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి. మీరు కిరాయి రౌడీలు తీసుకుని తెచ్చుకుంటే సాయంత్రం 5 వరకు 1000-100 ఇస్తే వచ్చిపోతారేమో. 24 గంటలు వాళ్ళకి మేము ఒక వలయం లాగా ఉండి మేము వాళ్ళు కాపాడుకొని మిమ్మల్ని చట్టపరంగా శిక్షించేసేదాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్.